హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తాటి గుజ్జు, తాటి తండ్ర, అలానే తాటి చేప అని అంటారు కదా, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా తాటికాయ పైన ఉన్న డిప్పని తీసేసి ఈ రకంగా పైన ఉన్న బ్లాక్ పీచ్ అంతా తీసేసుకొని చాలా స్లోగా నిదానంగా మనం తురుముకోవాలి. అలా తురిమితేనే తాటి గుజ్జు వస్తుంది, లేదంటే తాటి గుజ్జు నిండా పీచు వచ్చేస్తుంది. కాబట్టి స్లోగా తీసుకోండి. ఇలా తురిమిన దాన్ని కొంత బాక్స్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తాటి కుడుములు, తాటి బూరెలు అలా కూడా చేసుకోవచ్చు. ఇది మనం ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎన్ని డేస్ అయినా డీప్లో ఉంచుకుంటే పాడవదు. మిగిలిన కొంతదాన్ని నేను తాటి చేపగా వినియోగించాను. అలానే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, తాటి చేపకి ఈ విధంగా చేశాను. నేను ఇంతకుముందు కూడా చేసేసి కట్ చేసి వాటిని కూడా ఎండలో పెట్టాను. 2 days ఆరిన తర్వాత దాన్ని నీట్గా మనం కట్ చేసుకొని మళ్ళీ ఎండలో పెట్టేసుకొని చక్కగా ఒక ప్యాకింగ్ కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే విడిగా కూడా పెట్టుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన తాటి చేప రెడీ. ఓకే, బై.